ఉంగురం వార్డు 9 కూడా ఇది ఆల్రెడీ తెలుసు తమ్ములకు మీరంటే పక్క పార్టీలు కాబట్టి ఉంగురం గుర్తుకే ఉంగురం గుర్తుకేసేటోళ్ళందరూ చేతులు ఎత్తుతలేరు. మీ అందరికీ ఈరోజు మరి జోగురామన్న నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మరి మీ సర్పంచ్ అభ్యర్థి ఇప్పుడే మీ ముందు మాట్లాడినటువంటి మరి మన మావల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మరి ఉంగరం గుర్తుతో పోటీ చేస్తున్న ఎర్ర సుధీర్ గారికి మరి మీరందరూ కూడా ఓటు వేయాలని చెప్పి మీ ఓటు అడగటానికి మీ ఆశీర్వాదం అడగటానికి మీ ఆశీస్సులు కావాలని చెప్పి ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. మీరందరూ కూడా ఉంగరం గుర్తు కోటేసి సుధీర్ని గెలిపించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కోటేయాలా లేకుంటే మరి కాంగ్రెస్ బలపరుస్తున్న అభ్యర్థులు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులు ఉన్నారు. అంటే ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారి అభ్యర్థులు ఉన్నారు, కంది శ్రీనివాసరెడ్డి అభ్యర్థులు ఉన్నారు, ఇంకా మీ ఊరు ఏం రెడ్డి శ్రీకాంత్ రెడ్డి బలపరుస్తున్న అభ్యర్థి ఉన్నాడు, మరి ఇలా మన అభ్యర్థి ఉన్నాడు. అంటే ఆ రెండు పార్టీలకు ఎందరు అభ్యర్థులున్నా మనం ఇలా మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు, ఇలా ఏం చేసిండు, మరి చెయ్యలేదు కాబట్టే అబద్ధాలు ఆడిండు కాబట్టే అతి ఆశలు చూపి దురాశలు చూపి మనం మోసపోయినాం కాబట్టి ఇలా రేవంత్ రెడ్డిని గెలిపించిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఒక అవకాశం వచ్చింది. ఓటు ద్వారా బుద్ధి చెప్పాలి, మరి ఇలా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి. మరి ఇలా పాయల్ శంకర్ ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాలు అయింది. మీ ఊరికి ఎన్నిసార్లు వచ్చిండో నాకు తెలియదు. వచ్చిందంటే ఎట్లా రావాలా, బాజా భద్రతతో వచ్చి సన్మానం చేసుకుని గ్రామ ప్రజలతో కలిసి మరి మీ సమస్యలు ఏమున్నాయని చెప్పి ఎన్నడని వచ్చిండా, ఏమన్నా చేస్తారని చెప్పి ఆశతో పోతారు. ఇప్పటిదాకా రానటువంటి ఎమ్మెల్యే ఇలా ఓట్లు అడిగి రావటానికి హక్కుందా అని చెప్పి నేను అడుగుతున్నా. అందుకొరకే ఆ ఎమ్మెల్యేకు 2 సంవత్సరాలలో జ్ఞాపకం రాని వాళ్ళం మళ్ళా ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు అడిగి వస్తున్నాడు కదా, తప్పకుండా ఆయనకు బుద్ధి చెప్పవలసిన అవసరం. ఈ ఓటు ద్వారా ఉంగరం గుర్తుకేసినాం బిడ్డ, ఇంకా 2 ఏళ్ల నీ కాలం ఉంది. మరి 2 ఏళ్లలో నువ్వు సోయి తెచ్చుకొని ఇప్పటికైనా మా గ్రామాలు తిరగాలని చెప్పి ఇది ఒక ఆయనకు హెచ్చరిక అవుతుంది. ఇలా బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్నా, కేసీఆర్ బలపరుస్తున్నటువంటి అభ్యర్థి సుధీర్కు ఓటేస్తే మరి ఇలా ఏం జరుగుతుంది? కనీసం వాళ్ళు ఇప్పటికైనా తిరుగుడు మొదలు పెడతారు, అబద్దాలు ఆవిడ పని చేస్తారు. మళ్ళా పని చేయకపోతేనే ఇప్పుడు సర్పంచ్ లో మా వాళ్ళ సర్పంచ్ ఓడిపోయినాం. మీరు చూసి ఉండిన రిజల్ట్ 4000 చిల్లర గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే అధికార పార్టీకి సగం సీట్లు వచ్చినాయి. మిగతా ప్రతిపక్ష పార్టీలు ఇతరులు కలిసి మరి సగం 50% సీట్లు వచ్చినాయి. అంటే 44% అధికార పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే ప్రతిపక్షం ఉన్నటువంటి పార్టీలు ఇండిపెండెంట్ కలిపి మరి ఇలా 56% మంది గెలిచిండ్రు. అంటే దీని అర్థం ప్రభుత్వం మీద విశ్వాసం పోయింది, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ మీద విశ్వాసం పోయింది, పాయల్ శంకర్ మీద విశ్వాసం పోయింది. కాబట్టి ఇయ్యాల ఈ ఉంగురం గుర్తు కోటేసి సుధీర్ని గెలిపిస్తే రేపు వాళ్ళకి ఇంకా 2-2.5 సంవత్సరాల సమయం ఉంది. వాళ్ళు అబద్దాలు ఆడకుండా పనిచేస్తారని చెప్పి నేను ఇలా ఉంగరం గుర్తు కోటామని చెప్పి అడుగుతున్నా.